చట్టబద్ధత ఉందా? వక్కు ఎండోమెంట్ ప్రాపర్టీస్ రియల్టర్ల చేతుల్లో రూపాయలు వేల కోట్ల విలువైన భూములకు రక్షణ అనేది ఇల్లీగల్ దందాలు అధికారులు ఇంకా ట్రైబ్యునల్స్ ఉన్నాయా? నేడు ఆరా తీయనున్న ధరణి కమిటీ అంటూ ఒక వార్త. ఈ ధరణి జయంగా చాలా దరిద్రం ధరణితోనే దరిద్రం పుట్టుకొచ్చింది. వాళ్ళకు దరిద్రం మోపైందే ధరణితోనే భూములు దొబ్బింది. కూడా ఇంకొకటి కూడా మీతో చెప్పాలి, ఇప్పుడు మొత్తం మంది తెలవాలి. ధరణిలా వాళ్ళు రాత్రి 12 గంటలకు ఓపెన్ చేసుకుంటారట, తాళం తెస్తారు, వాళ్ళకు నింపుకుంటారు, మళ్ళీ తాళం ఎత్తారు. ఎప్పుడు నాది ఒక అప్లికేషన్ తీసుకొని ధరణి ఓపెన్ అయితే లేదు అంటారు. అరే అవుతుంది కదా, రాత్రి అవుతుందా, ఈ సంగతి వాళ్ళకెరక. ఇంకొకటి నేను ఉదాహరణ కాదు యథార్థం చెప్తాను. ఇప్పుడు బోయినపల్లి నరసింగరావు అంట తోటపల్లి సర్పంచ్. తోటపల్లి ఏమంది మా ఆర్ఎస్ రావుదేవుడు. తోటపల్లి సర్పంచ్ అయితే 1975లో ఎస్సీలకు పట్టాలు ఇచ్చారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. అప్పుడు 252/2 ముత్తన్నపేట అనే గ్రామంలో, మండలమేమో బెజ్జంకి, అటువంటి గ్రామంలో వాళ్ళకు పట్టాలు ఇచ్చారు. అది రాజీవ్ గాంధీ రోడ్డు పొంటే ఉన్నది. అయితే దానికి కన్నుబడ్డది ఏది, ఈ సర్పంచ్కి, ఎల్మ సర్పంచ్కి ఆయనతో కన్నుబడి ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్నది ధరణి. ఇప్పుడు ఇది ఒక్కటి గమ్మది. నిన్నేం జరిగింది దొరికాను. నిన్న సూర్యాపేట కాడుంటే ఒక ఆయన వచ్చిన కాగితం తీసుకొని, ఒక ఆయన పేరు ఆగమైన ఏదో ఉంది, 1359 ఎకరాలు ఆయన పేరు మీద ఉంది. 1359 ఎకరాలు. పాప ఆయనకు కూడా తెలియదు అది ఆయన పేరు మీద ఉన్న సమయం. ఆయన పేరు మీదకి మల్లోడు కొట్టేసి ఉపాయం చేసిండు. అది నేను నిన్న తహసీల్దార్ ఫోన్ చేసిన, ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏముండే 1300 ఎకరాలు ఎట్లా వస్తుందో మనిషి పేరు ఎట్లా పడదేమో సార్, దాన్ని దండం పెట్టాలి దానికి. అదే మరి నేను అంటాను కదా, అదే చెప్పని తీసేసి దాన్ని మార్చాలి. మారితే ఇంకా ధర కొంచెం మంచిగా ఉంటుంది. ధరని తీసేయాలంట, ధరని మొత్తమే తీసేయాలి అంతే.